పేర్ని నాని భార్య మీద కేసు నమోదు. ఏదైతే తను గోడౌన్ ఇంతకుముందు ప్రభుత్వానికి అటాచ్మెంట్ ఇచ్చాడు, తన గోడౌన్, అందులో సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి ఆ బియ్యం ఉంటాయి. ఆ బియ్యాన్ని నిర్వహణ అదంతా కూడా వీళ్ళే చూస్తారు. కేజీకి 5 రూపాయలు చెప్పిన కమిషన్ వస్తుంది. దాంట్లో తీసుకున్నటువంటి దాంట్లో ఒక 1800 బస్తాలు మిస్ అయినాయి అని, టోటల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్స్ అందరూ కొంత తగ్గింది కాబట్టి అది ఎంత అయిందో అంత నష్టాన్ని మేము భరిస్తామంటూ ఏదైతే ఆ గోడౌన్ యజమానిగా రికార్డ్ అయినటువంటి పేరుని అని భార్య పేరుతో లెటర్ రాయటం, ఆ లెటర్ ఆధారంగా ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఆ తర్వాత కేసు నమోదు చేయటం. ఇది విపరీతం ఇంకే ఉంది. కాకినాడకి తీసుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు, లేకపోతే ఇంకోటి. ఇందులో మంచికి పోయి చెడు ఎదురైనట్టుంది. ప్రాక్టికల్గా అయితే ఇవాళ ఎంత డబ్బులైతే అంత ఇస్తానన్నారు, వీళ్ళు డబుల్ పెనాల్టీ అన్నారు. నిజంగా తెలివి అంటే కావాలంటే ఇట్లాంటి వాటిలో మ్యానిపులేట్ చేయాలంటే ఏం చేయొచ్చు. వాడు 10 రూపాయలకి జనం అమ్ముకుంటారు రేషన్ బియ్యం. అవి ఎంత మచిలీపట్నంలో అదంతా కొనేసి అక్కడ బస్తాల్లో పెడితే ఆపేదేవుడు? అసలు ఈ లెక్కలే అవసరం లేదుగా. ఒక మచిలీపట్నంలో జనాలు ఇప్పుడు నిజంగా రేషన్ బియ్యం తింటున్నారా ఎవరన్నా? 20% తింటారు, 80% మంది అమ్మేస్తారు. అవి కొంటేనే దాని చుట్టూతో అసలు పరిష్కారం ఏంటో తెలియని పోరాటం చేస్తున్నాం మనం. ఏదైనా పోరాటానికి ఒక ముగింపు ఉండాలి. ప్రస్తుతం అరుస్తున్నాం, కేకలేస్తున్నాం, పోరాడుతున్నాం, అదంతా మాఫియా అంటున్నాం తప్పించి జనం తినకపోతే ఏం చేయాలో చెప్పట్లా, మనం ఏం చేస్తామో చెప్పట్లా. ప్రాక్టికల్గా ఆ బియ్యం ఆ మచిలీపట్నంలో ఉన్నటువంటి 2 లక్షలు 3 లక్షల మంది తలా 20 కిలోలు అనుకున్నప్పుడు ఆ 20 కిలోల బియ్యం తీసుకెళ్తే అయిపోయా. కానీ ఏదో రూల్ ప్రకారం పోవాలనుకుంటే ఈ వ్యవహారం వచ్చినట్టుంది. ఎందుకంటే అతని చేతిలోనే ఉంది. ఒకటి అక్కడ క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే అది ఏముందిలే అనుకుని ఉండొచ్చు. రెండోది వచ్చేటప్పటికి గతంలో ఒక ప్రతీకారం ఉంది. ఎవరికి? అతను రవీంద్ర, మంత్రిగా ఉన్నటువంటి రవీంద్ర గారిని ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేసడం, అది నానినే చేయించారన్నటువంటిదే వాళ్ళకి కోపం ఉంది. ఆ బేసిస్ మీదన ఇప్పుడు టైం దొరికింది. అయితే ఇందులో సహజంగా సివిల్ ఆస్పెక్ట్లో చూస్తే కనుక పెనాల్టీనే ఉంటుంది. క్రిమినల్ ఆస్పెక్ట్లో కేసు అయితే నానినా లేకపోతే నాని భార్యనా అన్నటువంటి రూట్లో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో యాక్చువల్గా ఎలక్షన్ అయిన ఈ 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ అంటే పేర్ని నాని మాత్రమే కనబడ్డాడు. సీరియస్గా పేర్ని నాని, అంబటి రాంబాబునే వైసీపీ గొంతుకలాగా ప్రజలకు కనిపించారు. చాలా సీరియస్గా స్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడగలడు. ఇప్పుడు అదే అతని ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఇవన్నీ అమ్మేసుకున్నాడు, తినేశాడు, ఇవన్నీ వార్తలు రాయడానికి బాగుంటాయి. బేసిక్గా అయితే అక్కడి నుంచి బియ్యం మాయమైన మాట వాస్తవం. ఆ మాయమైంది ఏంటి అన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అతను చేయలేకపోయిన మాట వాస్తవం. కాకపోతే బుర్ర వాడు ఉంటే ఈ టైపులో చేసి ఉండేవాడు. కానీ ఈ గోడౌన్స్లో ఉండేటటువంటి వాటి దగ్గర ఇప్పుడు ప్రతి సివిల్ సప్లైస్ గోడౌన్ దగ్గర ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. తీసుకెళ్లేటటువంటి సందర్భంలో నోట్ చేసుకోవడంలో పొరపాటైనా లేకపోతే మెన్షన్ చేసుకోవడంలో పొరపాటైనా తేడాలు వస్తూనే ఉంటాయి. దాంట్లో భాగంగా ఒక దాంట్లోంచి బియ్యం తీసి ఇంకో దాంట్లోకి పోసేవాళ్ళు ఉన్నారు. రకరకాల సినిమాలు ఉంటాయి. మామూలుగా మొత్తం రేషన్ బియ్యం అనేటటువంటిది మాయం చేయడం ఎవరూ చేయరు. బేసిక్గా వచ్చేటటువంటిది అయితే దాంట్లో జరిగేటటువంటి లోపాలే శాపాలు అవుతూ ఉంటాయి, అది పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. ప్రస్తుతం తను అలాంటి సంక్షోభంలో పడ్డాడు.